రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మనము తుమ్మలపల్లి తాండాలోని రైతు గణేష్ గారి దగ్గర ఉన్నాము. గణేష్ గారు ఏంటంటే సేనాని అనేది వాడడం జరిగింది. ఆ సేనాని ఎలా పనిచేసింది అనేటటువంటి దాని గురించి స్వయంగా రైతు మాటల్లోనే విన్నాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ నా పేరు గణేష్ అండి. తుమ్మలపల్లి తాండా, కొల్చారం మండల్, మెదక్ జిల్లా. అయితే నా పొలానికి సేనాని వాడిన సార్. అయితే పురుగు బాగా ఉధృతి బాగా అయినప్పుడు 30 డేస్కి ఒకసారి 30 రోజులకు ఒకసారి సేనాని వాడింది సార్. సేనాని వాడడం వల్ల ఆ పురుగు కంప్లీట్గా చనిపోయింది. తర్వాత గ్రీనిష్ బాగా వచ్చింది, పిలకలు బాగా వచ్చినాయి. తర్వాత మళ్ళీ 30 డేస్ 30 రోజుల తర్వాత 30 నుంచి 40 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వాడాను. ఇప్పుడు ఇదంతా పొలం ఏంటుంది కదండి. ఇప్పుడు ఇదంతా పొలం 4 ఎకరాలండి మాది. 4 ఎకరాలలో సేనాని ప్లస్ మ్యాక్సెస్ మొన్న ఒక 10 రోజుల క్రితం 30 డేస్ తర్వాత మళ్ళీ వాడాను. బాగున్నది సార్. కంకి ఇట్లా బాగానే వస్తుంది. మంచి రిజల్ట్ అనిపించింది సార్. తెల్ల కంకి ఏమన్నా కనిపిస్తుందా అండి మీకు? తెల్ల కంకి ఒక్కటి చూద్దామన్నా లేదు సార్ ప్రస్తుతం అయితే. అంటే మీ పొలము అప్పుడు ఎలా ఉండేయండి సేనాని వాడకముందు? సేనాని వాడకముందు పొలం ఈసారి పొలమే ఇడిచిపెట్టాలని అనిపించేది సార్. సేనాని వాడిన తర్వాత ఇక పొలం పడుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే సేనాని వాడిన తర్వాత మీరు ఎన్ని రోజులకు మళ్ళీ స్ప్రే చేశారు? 30 నుంచి 40 రోజుల తర్వాత వాడాను సార్. సేనాని 30 రోజుల వరకు మీకు మంచిగా పనితనం చేసింది. మంచి పనితనం ఉన్నది సార్. మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇతర రైతులకు మీరు సేనాని గురించి ఏం చెప్పగలుగుతారు సార్? ఖచ్చితంగా వాడవలసిందే సార్. సేనాని ప్రతి రైతు వాడవలసిందే. మంచి పనితనం బాగున్నది. మళ్ళీ వరి గ్రీనిష్, మళ్ళీ పిలక శాతం బాగున్నది. పురుగునైతే అసలు దరిదాపులకు రానేది సార్. అంత మంచిగా పనిచేస్తుంది. రైతులు ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సింది. రక్షణలో రాజీ పడడు.